మిమ్మల్ని యూట్యూబ్ లో ఫేమస్ చేస్తాను. నరేంద్ర అన్న సే హాయ్. హాయ్ ఫైనల్గా చిక్మంగళూరు ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో లోపల పరిస్థితి అయితే ఇట్లా ఉందన్నమాట. ఇంకా మేము లగేజ్ అంతా సెట్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ముందు ఇట్లా పరుపులు పెట్టించుకున్నాం అనమాట, కొన్ని సీట్స్ తీసేపించి. బికాస్ కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సరిపోతుంది అనుకున్నాము. ఇంతకుముందుకు ఎప్పుడు టెంపో ట్రావెలర్లో మేము వెళ్ళలేదు ఎక్కడికి, కాబట్టి మాకు కరెక్ట్గా ఐడియా లేకుండే. సో ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవి నేను వీడియో మొత్తంలో చెప్తుంటాను. మేము లగేజ్ యాక్చువల్గా కింద పెట్టేసుకున్నాము. ఇదైతే పెద్ద డ్రాబ్యాక్. మనం పైన పెట్టుకునేలాగా ఉంటే కింద అంతా ఖాళీ ఉంటుంది. సో మస్తు ప్లేస్ మిగిలినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొన్ని దగ్గరలలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ వాయిస్ వినిపిస్తున్నా. నాతో పాటు విని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది ఆడల ప్లేస్, ఆడల సీట్ అని రాసిందాడు చూడండి. మేము రాస్తాం సో మేమంతా సెటిల్ అవ్వడానికి అరౌండ్ ఒక 20 minutes అయితే ఖచ్చితంగా పట్టింది. మేమంతా లగేజ్ సెట్ చేసుకొని అటొక సైడ్ ఇటొక సైడ్ పెట్టుకొని అంతా సెట్ అయిపోయి ఆల్రెడీ స్నాక్స్ కూడా తినడం స్టార్ట్ చేసినాము. బట్ మేము నైట్కి ఆల్రెడీ ఫుడ్ ఇంటి దగ్గర మా ఫ్రెండ్ కుక్ చేసుకొని వచ్చింది. సో అది ఎక్కడ వేడి జల్లారిపోతుందో అని చెప్పి 8 o'clock వరకు మేము తినడం కూడా స్టార్ట్ చేసేసినాం అనమాట. మేమేం సపరేట్గా రూమ్స్ అట్లా ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక దగ్గర పెట్రోల్ బంక్ దొరికితే ఓపెన్ ఏరియా ఉండే, కొంచెం నీట్గా ఉండే అక్కడ. సో అక్కడే కూర్చొని అందరం కలిసి తినేసినాం అనమాట. మేము కర్ణాటకలో వెళ్ళేది చిక్మంగళూరు, ఉడిపి, అలబీడు, బేలూరు అండ్ కొన్ని ప్లేసెస్ లైక్ ధర్మస్థల, కుక్కి సుబ్రహ్మణ్య, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ అనుకున్నాం అనమాట. సో ఇవన్నీ కవర్ చేయడానికి అరౌండ్ 7-8 days పడుతుంది అని అనుకున్నాము. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే లైక్ కిడ్స్ ఉన్నప్పుడు ఇన్ని డేస్ ప్లాన్ చేసుకోవడం కంటే లైక్ ఒక 3-4 days ఇన్ని ప్లేసెస్ కవర్ చేయలేము. ఐదర్ ఒక వాటర్ ఫాల్, ఒక ఏదైనా ఒక టెంపుల్ అండ్ ఇంకోటి ఏదైనా మంచిగా చూడడానికి అంటే ఏదైనా ఫారెస్ట్ ఏరియా లాగా ఉండేది, అట్లాంటిది కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఇన్ని కవర్ చేసుకోవాలనుకుంటే కిడ్స్తో మనకు అంత పాసిబుల్ అవ్వదు అనేది అయితే నాకు అనిపించింది. సో ఫైనల్గా తినేసి రెడీ అయిపోయినాం అనమాట. మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మాకు ఓవర్ నైట్ పట్టింది. నెక్స్ట్ డే 12 o'clockకి మేము ఆల్రెడీ రిసార్ట్ బుక్ చేసుకున్నాము చిక్మంగళూరులో. అక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. అందరం తిని స్టార్ట్ అయిపోయిన తర్వాత లోపల కూర్చొని ఫుల్గా మాట్లాడుకుంటుండే. అవును, మేము ఎట్లా ఫ్రెండ్సో మీకు చెప్పలేదు కదా, మా హస్బెండ్స్ అందరూ ఫ్రెండ్స్ అనమాట MCA నుండి. సో అట్లా ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి 4 families స్టార్ట్ అయిపోయాము. ప్రతిసారి నా వాయిస్ ఓవర్ ఏం వింటారు కానీ మధ్యలో వాళ్ళు మాట్లాడుతుంది కొన్ని మాకు స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయని చెప్పి డైరెక్ట్ ఆడియో వినిపిస్తాను. నాతో పాటు మీరు కూడా నవ్వుకోండి. అందరికీ చలి పెట్టినట్టుంది. రాత్రి అందరం ఎక్కడెక్కడో కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము, పడుకున్నాము. పొద్దున్న లేచే వరకు మాత్రం ఎవరోళ్ళు వాళ్ళ దగ్గర మంచి కపుల్స్ లాగా కూర్చున్నారు అనమాట. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే మధ్యలో కూర్చోవడం ఇబ్బందే. సో ముందు సీట్ లేని దగ్గర లైక్ సింగిల్ సీట్ ఉన్న దగ్గర అయితే కూర్చుంటే కొంచెం బెటర్గా కూర్చోవచ్చు వాళ్ళకి. మార్నింగ్ వరకు అందరు ప్రశాంతంగా కూర్చున్నారు. కాకపోతే 8 ఆ టైంకి ఇంకా ఆకలి అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఒక ఊర్లో ఒక ఆంటీ దగ్గర ఆగినాం అనమాట. తనది ఒక షాప్, చుట్టంతా వాళ్ళ పొలాలు ఉన్నాయి అనమాట. మధ్యలో వాళ్ళ షాప్ ఉంది. సో తనని అడిగి కొంచెం రిక్వెస్ట్ చేస్తే పాపం తను సరే అన్నారు. అక్కడే వండుకున్నాం అనమాట. మేము ఆ రోజు యాక్చువల్గా ఉప్మా చేసుకున్నాం. మేము గ్రాసరీస్ ఏమేమి కావాలో కొంచెం లిమిట్గా తీసుకున్నాం అనమాట. అందరం వెళ్ళాము, మంచిగా ఉప్మా చేసుకున్నాం. అక్కడే వేప పుల్లలు అవి ఉంటే ప్రశాంతంగా నేచర్కి చాలా దగ్గరగా ఉండి అంత బ్రషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉప్మా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు కర్ణాటక సైడ్ వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉండదు. బికాజ్ అంటే లైక్ మాకు కన్నడ రాకపోయినా మా ఫ్రెండ్ ఉందన్నమాట, తనకి కన్నడ వచ్చు. సో తనే కంప్లీట్గా మేనేజ్ చేస్తుంది. ఆంటీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే భలే హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే చుట్టూ మొత్తం పొలాలు వీలయ్యానంట. ఇక్కడ మధ్యలో వీళ్ళు ఒక చిన్నగా షాప్ లాగా పెట్టుకుని ఉన్నారనమాట. వాళ్ళ ఏమంటున్నారంటే చుట్టూ పొలాలు చూసుకోవచ్చు, ఏదో సైడ్ ఇన్కమ్ లాగా చిన్నగా ఉంటుంది అని అన్నారనమాట. భలే ఉంది ఐడియా అనిపించింది. ఉప్మా చేద్దాం అనుకున్నప్పుడు మేము రియలైజ్ అయింది ఏంటంటే అందరం బౌల్స్ తీసుకొచ్చినాం కానీ ఎవరం స్పూన్లు తీసుకురాలేదు అని చెప్పి. సో అవి కొందామని అట్లా ఊరి మీద పడి తిరుగుతున్నాం అనమాట. ఇది ఎక్కడో నాకు కరెక్ట్గా తెలీదు. కాకపోతే ఆల్మోస్ట్ కర్ణాటకకు వచ్చేసినాం లోపలికి, అంటే లోపలికి ఎంటర్ అయిపోయినాం అనమాట చిక్మంగళూరులో.
ఇక్కడ బజార్ భలే ఉందబ్బా! అంటే అన్నీ మంచిగా కింద పెట్టుకొని, ఎవ్వరి దగ్గర కూడా ఒక 2, 3 ఐటెమ్స్ అసలు కనబడలేదు. ఎవరు పెట్టుకున్నా ఎక్కువ ఐటెమ్స్ పెట్టుకుంటుర్రనమాట. లైక్ కూరగాయలు పెడితే అందులో 10, 15 రకాలు, ఫ్రూట్స్ పెడితే అందులో 10, 15 రకాలు అట్లా పెట్టిర్రనమాట. ఇంకొకటి నాకిక్కడ బనానాస్ అనిపించినాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బనానాస్ కనబడ్డాయి. కొబ్బరికాయలు గానీ, ఈ బూడిద గుమ్మడికాయలు అంటాం కదా! అవి గానీ, ఇవి ఎక్కువున్నాయన్నమాట. ఎక్కడ చూసినా బనానాలైతే గుత్తులున్నాయి అసలు. చాలా బాగుండే టేస్ట్ కూడా. ఇంకోటేందంటే మనం ఇక్కడ ఇండ్లు కట్టుకుంటున్నాం గానీ, మనకి ముందు ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉండదు గదా! ఒకవేళ ఉన్నా గూడా ఆల్మోస్ట్ మనం బండలేసేసుకొని కొంచెం రిచ్ లుక్ వచ్చేలాగా చూసుకుంటాం. బట్ వీళ్ళందరిది ఎట్లుంది తెలుసా? ఇల్లు చిన్నగుంటది. ముందు ప్లేస్ ఎక్కువుండి, ఆ ప్లేస్‌లో ఏదో ఒక పంట పొలం లాగా అంటే ఏదైనా ఒక ఫుడ్ ఐటెమ్స్ గానివ్వండి, కూరగాయలు పండించుకోవడం, పండ్లు పెట్టుకోవడం అట్లాంటివి చేషిర్రనమాట. ఇది నాకు బాగా నచ్చింది. ఫ్యూచర్‌లో మనం గూడా ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి అనుకుంటే ఇట్లాంటివి ప్లాన్ చేద్దాం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నయితయా గానీ. సో, ఫైనల్‌గా మనం మన చిక్మంగళూరులో ఆల్రెడీ బుక్ చేసుకున్న రిసార్ట్‌కి వచ్చేసినాం అనమాట. ఇదే మన రిసార్ట్ అంటే బాగా మొత్తం వాటర్ ఫాల్స్ ఉండి ఏమంటారు స్విమ్మింగ్ పూల్ ఉండి అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక హోమ్ స్టే లాగా అనమాట. బట్ చాలా బాగుంది. మేము ఎగ్జాక్ట్‌గా ఫుడ్ టైంకి వెళ్ళినాము. అంటే 12:30 మాకు లంచ్, డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూస్ అన్ని రేపటి వీడియోలో పోస్ట్ చేస్తా. బాయ్ బాయ్.